ఈ స్టాక్ మార్కెట్‌లో గానీ, క్రిప్టో మార్కెట్‌లో గానీ, మార్కెట్ పడిపోతున్నా కూడా మనం మనీ సంపాదించే ఆపర్చునిటీ ఉందని కూడా చాలామందికి తెలీదు. దాన్ని షార్ట్ సెల్లింగ్ అంటారు. షార్ట్ సెల్లింగ్ అంటే లెట్స్ టేక్ నా ఫ్రెండ్ అరుణ్ అని ఉన్నాడు. తను ఒక 5,00,000 పెట్టి బైక్ కొన్నాడు. సో, నేనేం ప్రిడిక్ట్ చేస్తున్నానంటే నా అనాలిసిస్ ద్వారా నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత ఆ బైక్ వాల్యూ 3,00,000కి పడిపోద్దనుకుని, నేను తన బైక్ తీసుకొని ఇప్పుడే మళ్ళీ మార్కెట్‌లో అమ్మేశాననుకోండి. సో, 5,00,000కి. సో, నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత నేనేం చేస్తున్నానంటే, ఆ 3,00,000కి ప్రైస్ పడిపోయిన తర్వాత నేను ఆ బైక్‌ని కొనేసి మళ్ళీ తన అరుణ్‌కి ఇచ్చేస్తాను. సో, ఈ మధ్యలో 2,00,000 నా ప్రాఫిట్ అనమాట. సో, ఇది షార్ట్ సెల్లింగ్ అంటే. కానీ ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది. ఒకవేళ బైక్ ప్రైస్ నెక్స్ట్ 2 మంత్స్‌లో 3,00,000 కాకుండా 7,00,000 అంటే పెరిగిందనుకో, ఇంకొక 2,00,000 పెరిగిందనుకో. సో, ఆ రిస్క్ కూడా నాదే. ఆ 2,00,000 లాస్ నాదే. అట్లాగే ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్‌లో గానీ, క్రిప్టో మార్కెట్‌లో గానీ ఎక్స్‌చేంజెస్ ఉంటాయి కదా! సో, వాళ్ళ దగ్గర చాలా లిక్విడ్ అమౌంట్‌లో షేర్స్ గానీ, లేకపోతే ఈ బిట్ కాయిన్స్ గానీ ఉంటాయి. సో, వాళ్ళ దగ్గర నుంచి మనం అప్పుగా తీసుకొని వాటిని మనం మార్కెట్‌లో అమ్మేస్తాం. అంటే లెట్స్ టేక్ ఎగ్జాంపుల్, ఈరోజు వార్ న్యూస్ వచ్చిందనుకో. సో, వార్ న్యూస్ రాగానే ఇప్పటిదాకా మనం చూసాం కదా! చాలా సార్లు మార్కెట్ పడిపోయింది. సో, నెక్స్ట్ 10-20 మినిట్స్‌లో మార్కెట్ పడిపోద్దని చెప్పి నేను ప్రిడిక్ట్ చేసి, 1 బిట్ కాయిన్‌ని ఈరోజు ఒక $100,000 ప్రైస్ దగ్గరలో ఉంటే నేను అక్కడ అమ్మేశాననుకోండి. సో, నెక్స్ట్ 20 మినిట్స్‌లో ఒకవేళ $98,000కి వచ్చేసిందనుకో, నేను అక్కడ కొనేసి ఆ బిట్ కాయిన్‌ని ఆ ఎక్స్‌చేంజ్‌కి ఇచ్చేస్తాను. సో, నాకు ఆ మధ్యలో వచ్చిన $2,000 ప్రాఫిట్. ఈ మధ్యలో కొంచెం ఫీజు మాత్రం పోతుంది. సో, ఇది జనరల్‌గా షార్ట్ సెల్లింగ్ అనమాట. కానీ ఇక్కడ కూడా సేమ్ రిస్క్ ఏంటంటే, ఒకవేళ నేను అనుకున్న డైరెక్షన్‌లో కాకుండా రివర్స్ అయ్యిందనుకో, అంటే $1,00,000 దగ్గర నేను అమ్మేశాను. కానీ ఒకవేళ బిట్‌కాయిన్ పెరిగిందనుకో, ఒక $2,000 పెరిగిందనుకో, అంటే $1,02,000 అయిందనుకో, ఆ $2,000 లాస్ కూడా నాదే. సో, ఇక్కడేంటంటే రిస్క్ ఉంది. కానీ మనం సరిగ్గా కాలిక్యులేటెడ్‌గా తీసుకుంటే ట్రేడ్ ఏంటంటే, దీని ద్వారా కూడా మనం మనీ సంపాదించే ఆపర్చునిటీ ఉందన్నమాట.